ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు ఎవరూ కూడా హాజరు కాకపోవడంతో ఇటీవలే ఉప ఎన్నికలు జరుగుతాయనే విధంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు కూడా ఇటీవలే ఒక మాట మాట్లాడారు. పులివెందులకు ఉప ఎన్నిక రాబోతున్నాయి అంటూ హెచ్చరించారు. ఒకవేళ పులివెందులకు వస్తే వైసీపీ గెలిచిన 11 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వస్తాయి. రాజ్యాంగంలో ఉండే రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే స్పీకర్ అనుమతి లేకుండా ముందస్తు సమాచారం లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆటోమేటిక్ గా వారు డిస్క్వాలిఫై అవుతారు. లేకపోతే వారి మీద స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగంలో ఉండే లాజిక్ ని తెలిపారు. ఈ నెల 18 నుంచి వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. వైసీపీ వాళ్ళు రావాలి, రాకపోతే వాళ్ళు అనర్హులు అవుతారు అంటూ ఇది రాజ్యాంగంలో ఉండే రూల్ ప్రకారమే తాము అనర్హత వేటు వేస్తామంటూ తెలిపారు. ఇక రఘురామకృష్ణంరాజు అప్పుడే పులివెందులలో ఉప ఎన్నికలు వస్తాయంటూ మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు 37 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపగా ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. అయితే మరికొంతమంది అసెంబ్లీకి వచ్చినట్టుగా అటెండర్ రిజిస్టర్లు సంతకం చేసి బయట నుంచి వెళ్లిపోయారు. అయితే వాటిని మేము అనుమతి ఇవ్వమంటూ స్పీకర్ తెలిపారు. దీంతో మరో 23 రోజులకు కనుక అసెంబ్లీలోకి వీరు రాకపోతే వారు డిస్క్వాలిఫై అవుతారు. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు 10 నుంచి 12 రోజులు జరగబోతున్నాయి. మళ్ళీ డిసెంబర్ లో జరిగేటువంటి శీతాకాల సమావేశాలకు కూడా ఏ ఒక్క రోజు కూడా హాజరు కాకుండా ఉంటే ఖచ్చితంగా అర్హత వేటు పడుతుందని తెలిపారు స్పీకర్. దీంతో 11 మంది కూడా పదవులు కోల్పోతారని మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 11 నియోజకవర్గాలు ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక జగన్ అసెంబ్లీలోకి రాకపోవడానికి ముఖ్య కారణం మాట్లాడటానికి మైక్ ఇవ్వరని, మైక్ ఇచ్చిన కట్ చేస్తారని, వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదని, హేళన చేస్తారనే వాదన జగన్ది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కనీసం ఒక గంటైనా ఉండి మన వాదనలు వినిపించి వచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ సెక్షన్ లో మాత్రం ఈసారి ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఈ 11 స్థానాల ఉప ఎన్నికల విషయంపై వైసీపీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.